శ్రీకాకుళంలో ఒక నది ప్రవాహాన్ని కృష్ణుడు తన వేణువుతో మళ్లించాడని తెలుసా? ఆ రోజు భీష్మ ఏకాదశి. కళింగ ప్రాంతాన్ని పాలించే శ్వేత చక్రవర్తి భార్య విష్ణుప్రియ పక్కనే ఉన్న వనితా మండలం గ్రామంలో వ్రతదీక్షలో ఉంది. సరిగ్గా అదే సమయానికి రాజుగారు ఆమెను చూడాలని కబురు పంపారు. అటు పతి పిలుపు, ఇటు వ్రత నియమం. ఆ సాధ్వి ఆ కృష్ణుడినే నమ్ముకుని నా వ్రతానికి భంగం రాకుండా కాపాడు తండ్రి అని వేడుకుంది. భక్తురాలి మొరవిన్న స్వామి శ్వేత చక్రవర్తికి కలలో కనిపించి దక్షిణంగా ప్రవహిస్తున్న వంశధారను శాలిగుండం మరియు వనిత మండలం గ్రామాల మధ్యగా మళ్లించు అని ఆదేశించాడు. రాజు తన శక్తియుక్తులతో నదిని మళ్లించడానికి విఫలయత్నం చేశాడు. చివరకు తన వల్ల కాక స్వామిని శరణు కోరాడు. అప్పుడు సాక్షాత్తు ఆ వేణుగోపాలుడే ప్రత్యక్షమై తన చేతిలోని పిల్లన గ్రోవిని ఉధృతంగా ప్రవహిస్తున్న వంశధారకు అడ్డంగా ఉంచాడు. అద్భుతం! ఆ వేణువు రంధ్రాల గుండా నీరు జాలువారుతూ వంశధార తన దిశను మార్చుకుంది. శాలిగుండం వనిత మండలం గ్రామాల మధ్యగా ప్రవహించి రాజుకు రాణికి మధ్య ఒక దాటలేని అడ్డుకట్టగా నిలిచింది. భార్య ఎడబాటుతో బాధపడుతున్న రాజు, స్వామి, మాకీ ఎడబాటు ఎన్నాళ్లు అని ప్రశ్నించగా, శ్రీకూర్మం వెళ్లి తపస్సు ఆచరించు అని స్వామి ఆదేశించాడు. వారి భక్తికి మెచ్చి తదనంతరం ఇదే శ్వేతగిరిపై స్వయంభువుగా వెలిశాడు. అందుకే ఇక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్లడానికి ఒక సొరంగ మార్గం ఉందని చెబుతారు.